ఇవి ఉండాలి. నువ్వు ఒక కార్యాలయంలో పనిచేస్తున్నావు, నువ్వు వస్తున్నావు అంటే 10 మంది సంతోషించాలి, నువ్వు రాకపోతే 10 మంది అడగాలి, ఆయన ఏమంటే రావట్లేదని అడగాలి. అంతేగాని గాలిలో ధూళి, వస్తే అంత పోతే అంతలు ఇద్దరు అన్నట్లుగా ఉండకూడదు. అనుబంధం అలా ఉండాలి. వాళ్ళ సంతోషంలో నువ్వు భాగం కావాలి. వాళ్ళకి నువ్వు నీకన్నా చిన్నవాడు, నీ దగ్గర పనిచేస్తున్నవాడు వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండాలో చక్కగా నీ దగ్గర కూర్చోబెట్టుకుని నువ్వు మార్గదర్శనం చెయ్యాలి. ఇలా రాయాలోయ్, ఇలా చెయ్యాలోయ్, ఉత్సాహంగా అతను పనిచేసేటట్టు చూడాలి. అలా ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది చేసుకోలేకపోతే ఎక్కడికి వెళ్ళినా కృతకంగా ఉంటాయి. ఆ కార్యాలయమే కదండి, సాయంకాలం 5 వరకు ఏముంది, ఆ తర్వాత అతను ఎవరో నేను ఎవరో, ఏమిటి ఇవన్నీ అర్థం లేదు. నువ్వు మనిషివి. చక్కగా స్నేహభావన, ఒక చోటుకి వెళ్ళావంటే అన్నీ పక్కన పెట్టి అక్కడ అనుబంధం అక్కడ నిర్వర్తించాలి. మిగిలినవన్నీ మర్చిపోవాలి. వాళ్ళ వ్యక్తిగత కష్టాల్లో నువ్వు తోడు కావాలి, వాళ్ళ సుఖాలకి నువ్వు పక్కన నిలబడాలి. ఆయన మాతో కలిసి పనిచేస్తున్నాడు అని వాళ్ళు పొంగిపోవాలి. అక్కడ ఏ భేషజం లేకుండా నువ్వు నిలబడగలగాలి. అలా నిలబడగలిగితే ఆ అనుబంధం, ఆ బాంధవ్యములను నిలబెట్టుకోవడం చేత కానివాడు, అలా సుఖపడలేనివాడు, అది అలవాటు కానివాడు ఎక్కడ సుఖపడతాడు, ఎక్కడ వివేకంతో వృద్ధిలోకి వస్తాడు? రాలేడు.